దళారులు మమ్మల్ని మోసం చేసిండ్రు. అధికారులు వారు మరి మాకి న్యాయం చేయాలి. మా దోశలపల్లి పత్తి 2 ఎకరాల నర చేసినాము. చేస్తే అది అయింది, ఒక 30-35 బస్తాల దాకా అయింది. కానీ అవి అమ్మితే కాటా వాళ్ళు దళారులు వచ్చి మోసం చేసిండ్రు. దానికి నేనైతే చేతగాక చేస్తాను. మరి దీనికి ఎవరు నష్టపోవాలా? నేనే పోవాలా? చేతగాక కూలి వాళ్ళని 300 రూపాయలు కూలి ఇచ్చి కూడా తెచ్చి తీపిచ్చిన. మరి ఇట్లా మోసం చేసిన అది నాకు నష్టం. దీనికి 10 క్వింటాలు 12 క్వింటాలు అయ్యే పత్తి 6 క్వింటాలు అయింది. నా పేరు సాయి, దోశలపల్లి మాది. ఇట్లా పత్తి అమ్మి మోసపోయామండి మేము. మాది 3 ఎకరాల దాకా వేసాము. 12 క్వింటాల దాకా అవుతుంది అనుకుంటే లాస్ట్కి 7 క్వింటాలు అయింది. పత్తి కాటా పెట్టేదే మోసపోయాము. మేము కాక మా పక్కనున్న వాళ్ళు ఒక 5-6 కుటుంబాల దాకా ఇచ్చారు. మాకు ఇట్లా వాళ్ళు కూడా మోసపోయారు. మాకు న్యాయం కావాలండి. ఇంత దారుణంగా చేస్తే మాకేం పడుతుందండి? మేము ఎంతో కష్టపడి పండించిన పంటనే వేరే వాళ్ళు అట్లా చేస్తే మాకు చాలా బాధాకరంగా ఉందండి. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. నా పేరు కారం రామకృష్ణ, మా దోశలపల్లి గ్రామం, చెర్ల మండలం. ఈరోజు పత్తి కొనడానికి 5:30 తెల్లవారుజామున వచ్చేసారండి. మరి పత్తి సరే అమ్ముదామని అమ్మేసాము. పత్తి కాటాకి సెల్ ఫోన్ నొక్కుతాడు. పత్తి కాటా వేసిన బోరే మొత్తం సెల్ ఫోన్ నొక్కుతా ఉంటే డౌట్ వచ్చి మాకు అడిగాము. అడిగేటానికి వారన్నారుగా ఏం లేదు అని మళ్ళీ సెల్ ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయారు. మాకు డౌట్ వచ్చి మేము కూడా కాటా వేసామండి. 5 క్వింటాలు వచ్చేది 4 క్వింటాలు 22 కేజీలు వచ్చింది. 80 కేజీలు తేడా వచ్చింది. మేము కూడా కాటా వేసామండి. మళ్ళీ సెల్ ఫోన్ తీసుకురావడానికి రండి అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయాను. భద్రాచలం ఉన్నానని చెప్పారు. వాళ్ళు రమ్మంటే రావట్లే. ఇప్పటికైనా అధికారులు వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం రైతులు. ఇదేంటి ఇట్లా నోట్స్లో ఫోన్ పెట్టుకొని ఇట్లా రాస్తాను ఏంటని అడిగేసరికి మేము రాయట్లేదు అనేసి ఫోను బయటకు పట్టుకెళ్ళిపోయి మేము అడిగిన వేరే ఫోన్ చూపించండి ఆయన. ఆ ఫోన్ కాదు ఇంకో ఫోన్ ఉన్నదని అడిగేసరికి ఆయన సాటికి వెళ్ళిపోయి అందులో ఉండే యాప్ డిలీట్ చేసేసి అప్పుడు ఫోన్ ఇచ్చిండు. మళ్ళీ మేము వెళ్ళి అడిగాము. అడిగి మళ్ళీ రమ్మని మా పత్తి మాకేమంటే తెచ్చి ఇక్కడ పెట్టిండ్రు. మళ్ళీ మేము తెచ్చి కాటా వేసుకుంటే 80 కేజీలు తేడా వస్తుంది. వాళ్ళు వేసిందేమో 4 క్వింటాల 22 కేజీలు వచ్చింది. మేము వేస్తేనేమో 5 క్వింటాల 20 కేజీల దాకా వస్తుంది. మళ్ళీ మేము అడిగేసరికి ఆయన ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయిండు. మళ్ళీ తర్వాత వాళ్ళని పిలిపిద్దామని ఆయన ఫోన్ అన్న తీసుకెళ్ళండి, మరి మీది మోసం లేదని అని చెప్తే ఆయన రావట్లేదు, మీ భద్రాచలం వెళ్ళిపోయినాం అనేసి అని అంటాండ్రు. ఈ పత్తి కాటా వేసిన అప్పుడల్లా ఈ సెల్ ఫోన్తో కాటా ఆపరేటింగ్ చేస్తాను. మళ్ళీ దీన్ని అడిగేట వాళ్ళకి ఏం లేదని చెప్పి ఈ ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయారు, పారిపోయారు.